నమస్తే, ఆదాబ్. నేను మీ శృతి. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ బిందాస్గా ఉన్నారని నాకు ఆల్రెడీ తెలుసు. సో ఈరోజు నేను మిమ్మల్ని పూర్తిగా వేరే ఊరికి తీసుకెళ్ళిపోబోతున్నాను. ఎలాగో మీకు ఒక ఐడియా ఉంది కదా, ఈ పాటికి అలవాటు పడుంటారు కదా. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చాలా 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 పాజిటివ్ వైబ్స్ కొడుతున్నాయి నాకు. ఆబ్వియస్లీ ఫుడ్ కదా. మన పాండీ పరోటాస్కి వచ్చేసాం. పాండీ పరోటాస్ అంటే ఏంటి, మనకేం దొరకబోతున్నాయో అన్నీ ఈరోజు చూసేద్దాం. వెరైటీ ఫుడ్ నేను టేస్ట్ చేస్తాను, మిమ్మల్ని ఊరిస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు వచ్చి అందరూ తినాలి కాబట్టి. ఓకే, కెన్ యూ ప్లీజ్? థ్యాంక్ యూ. సో నా పాండీ పరోటాస్ మెన్యూ వచ్చేసింది. సో ఆర్డర్ చెప్పేద్దాం. ఏ ఊరికి తీసుకొచ్చాను ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. పాండీ అనగానే ట్రావెల్ ఫ్రీక్స్, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ అర్థమై ఉంటుంది. పాండీ అంటే పాండిచ్చేరి అనమాట. పాండిచ్చేరి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పుదుచ్చేరి. ఈ పాటికి మీకు అర్థమైన దాన్ని బట్టి నేను కూడా రివీల్ చేసేస్తాను. మనం ఏ ఊరికి, ఏ స్టేట్ యొక్క వెరైటీ డిషెస్ టేస్ట్ చేయబోతున్నాం అంటే తమిళనాడు అండి. సో తమిళనాడుకి వచ్చాము ఈరోజు, నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. సో ఆర్డర్ చెప్పేద్దామా? తమిళనాడు స్పెషల్స్ కాబట్టి నేను సీ ఫుడ్ ఎక్కువ తింటారని నేను అనుకుంటున్నాను. లైక్ పాండిచ్చేరి, చెన్నై, కోస్టల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. సో నాకు ఒకటి చెప్పాలని అప్పటి నుంచి నోరూరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ కొంచెం. ముజే తమిళనాడు ప్రాన్స్ 65 ప్రాన్స్ అండి. నూల్ పరోటా అంటే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను నూల్ పరోటా ఉన్నాయి అని. తమిళనాడులో పరోటాస్ ఎక్కువ తింటారు యాక్చువల్లీ, చెన్నైలో కూడా. పరోటా చెప్దాం, తిని చాలా రోజులు అయింది నేను కూడా. వీట్ పరోటా చెప్దాం. 2 వీట్ పరోటా. ఇంకేం చెప్పొచ్చు? పిజ్జా ఉంది, పిజ్జా పరోటాస్. ఎంత వెరైటీ పేరు కదా, పిజ్జా పరోటా ఫ్యూజన్ అనమాట. దీన్ని ఫ్యూజన్ పరోటా అంటారు. సో 1 ఫామ్ డిలైట్ పనీర్ పిజ్జా. ఇది ఇప్పటికీ కొంచెం ఎక్కువైనట్టుంది. ఇంకా ఇది చెప్పేసాను కదా, ఇది తింటాను. ఫస్ట్ తిని ఎలా ఉందో మీకు చెప్తాను. మీన్వైల్ మెన్యూలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ముందుంది మనకి. సో ఇవైతే తీసుకురండి, తినేస్తాను. తర్వాత మిగతావి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాటంగా కూర్చొని తిందామని ఇంకో ప్లేస్ మార్చొచ్చి కూర్చున్నానండి. అలాగే మీకు తెలియకుండా సీక్రెట్గా మటన్ సూప్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అది వచ్చేస్తుంది. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. చెప్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో. ఆంబూర్ బిర్యానీ అని తమిళనాడు మొత్తం ఫేమస్. కొంచెం నాకు కూడా తమిళ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఆంబూర్ బిర్యానీలో అన్ని స్పెషల్స్ ఉన్నాయి. టిఎన్ చికెన్, విచ్ మీన్స్ తమిళనాడు చికెన్. స్పెషల్ ఏంటంటే వాట్ అండ్ ఎగ్ అని ఒక సెగ్మెంట్ ఉంది. ఇందులో ఒక స్పెషాలిటీ చెప్పనా, సారాయ కడ ముట్టాయ్ అంట. సారాయ కడ అంటే వైన్ షాప్, ఆల్కహాల్ షాప్. అక్కడ దొరికే ముట్టాయ్ అన్నట్టు పేరు పెట్టారు. ఎంత ఇన్నోవేటివ్ పేరు కదా. అంటే సారా కొట్టు గుడ్డు అన్నట్లు అనమాట. వచ్చింది మళ్ళీ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. மீன் வைல் நம்ம தமிழ்காரங்க எவ்வளோ பேர் இருக்காங்க, நம்ம சேனல் எவ்வளோ பேர் சப்ஸ்கிரைப் பண்ணியிருக்காங்கன்னா எனக்கு கமெண்ட்ஸில் போடுங்க, ஓகேங்களா? திஸ் இஸ் மை மட்டன் சூப். బట్ స్మెల్ వచ్చేసరికి టెంప్ట్ అయిపోతున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఓసారి అలాగా చెన్నైకి వెళ్ళి వచ్చినట్లుంది. ఏంటో అండి, ఫుడ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది మన దగ్గర వాళ్ళు చేసిన టేస్ట్కి కొంచెం దగ్గరగా ఉందనుకోండి, వెంటనే మైండ్లో వాళ్ళు గుర్తొచ్చేస్తారు. మొన్న నాకు మా అమ్మ గుర్తొచ్చింది, మా నాన్న గుర్తొచ్చారని చెప్పా కదా. ఈరోజు మా పిన్ని గుర్తొచ్చింది. వాళ్ళు చెన్నైలో ఉంటారు. నిజంగానే అంత బాగుంది. అకార్డింగ్ టు సర్వే కూడా నేను మీకు విషయం చెప్తాను.
ఫుడ్కి స్మెల్కి అంటే బేసికలీ స్మెల్స్కి మన ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందంట. అంటే ఒక మనిషితో మనం అసోసియేట్ అయినప్పుడు ఏదన్నా స్మెల్ మనకు వస్తే సేమ్ ఆ స్మెల్ ఇంకెప్పుడైనా రిపీటెడ్గా మనకి వస్తే ఆ వాసన వస్తే మనకి వెంటనే వాళ్ళు గుర్తొస్తారంట. కొంచెం లైట్గా జలుబు చేసినట్టు అనిపించింది. ఈ సూప్తో మొత్తం పోయేలా ఉంది. సూప్స్ ఆర్ వెరీ మచ్ సజెస్టబుల్ ఫర్ కోల్డ్ అండి. అందులో ఉన్న రసాలు ఆ స్పైసీ ఘాటుకి జలుబు మొత్తం పోతుంది, వచ్చేస్తుంది అనమాట ఎలాగో బయటకి. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. రూఫ్ వర్క్ అంతా చాలా సూపర్గా ఉంది. ఒక ఆథెంటిక్గా విలేజ్లో కూర్చొని నేను ఇది మీకు చూపించాలి. చూసారా, మన పాండీ పరోటాస్ అంబియన్స్ కూడా సూపర్ డూపర్ ఆథెంటిక్గా ఉంది. ఒక్కసారి పైకి చూడండి, గంపలన్నీ బోలించి పెట్టరు, అది కూడా రివర్స్లో. అదే అనమాట ఇన్నోవేషన్. చాలా బాగుంది, ఊరిలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. చూసారా, బాగుందా? ఓకే, అయితే వచ్చి తినేసేయండి. పాండీ పరోటాస్. ఆర్డర్ వచ్చేస్తుంది. ఆయన తేకముందే నేను తెచ్చేయండి అని చెప్తున్నాను. వావ్, ప్రాన్స్ నేనేం చెప్పాను కూడా మర్చిపోయాను. మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఫస్ట్ ఒక్క ముక్క ప్రాన్ తీసుకొని నేను నోట్లో పెట్టుకుంటానండి ప్లీజ్. అంత ఊరిస్తుంది. విత్ కెచప్ యాక్చువల్లీ విల్ టేస్ట్ ఇట్. నోరు ఉంటుంది, రెడీగా పెట్టుకున్నాను. పరోటా వచ్చింది, మన పరోటా. పిజ్జా కూడా వచ్చింది. సో సర్వ్ చేసేస్తున్నారు. చాలా నీట్గా ఉంది సర్వింగ్ కూడా. నేను కూడా చేతులు అవి కడుక్కొని ఎంచక్క వచ్చి కూర్చున్నాను తిందామని. సో ఇందాక సర్వ్ చేసింది కొత్తు పరోటా. కొత్తు పరోటా అంటే బేసికలీ కట్ చేసిన పరోటా అని నేను అనుకుంటున్నా, మేబీ అదే అనుకుంటాను. సో నాకు పిజ్జా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది నార్మల్ పిజ్జా కాదండి, ఫ్యూజన్ పిజ్జా పరోటా అనమాట. అంటే ఇందులో పరోటా ప్లస్ పిజ్జా. అగైన్ టెల్లింగ్ యూ, ఇది పరాఠా కాదు, పరోటా. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. మిమ్మల్ని బాగా ఉరిస్తే వచ్చి తింటారు కాబట్టి. మీరైతే తింటారు నాకు తెలుసు, మీరు ఫుడీ లవర్స్ కదా. చాలా 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 బాగుంది. ఇలా ఒకటి ప్రాన్ 65,
వావ్. స్వీట్ కూడా వచ్చేసింది. ఖీర్ ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్ అనమాట నాకు. కొంచెం దాహం వేస్తుంది. లైమ్ సోడా టేస్ట్ చేస్తాను. అబ్బా నిజంగా అదిరిపోయిందండి. నేను ఇందులో కూడా లైమ్ని కొంచెం చేసుకుంటా. మీకు ఆల్రెడీ మెన్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ మై ఫుడ్. కెచప్ మర్చిపోయా. చాలామందికి ఒక సర్వే ప్రకారం ఇక్కడ తేలిందంట, ఎందులో అయినా కెచప్ వేసుకోవచ్చు కానీ సమోసాలో కెచప్ వేసుకొని తినే వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదంట. బట్ నాకు సమోసాలో కూడా కెచప్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమంది నాలాగా ఇలా చేస్తారో కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఇప్పుడైతే మనం గాజులు అడ్డం వస్తున్నాయి. ప్రాన్ 65 అగైన్ విత్ కెచప్. మనకి చిల్లీ సాస్ కూడా ఉంది, ఇంకో రెడ్ చిల్లీ కెచప్ కూడా ఉంది. బట్ ఐ ప్రిఫర్ టొమాటో సాస్. అంటే ఈ స్పైసీ వాటికి టొమాటో పులుపు తీపి కలిపి తగిలితే ఉగాది పచ్చడిలా ఉంటుందేమో. బాగా చెప్పాయి కదా. కొత్త పరోటా టేస్ట్ చేద్దాం, ఇంతవరకు చేయలేదు. ఐ హ్యావ్ అ స్పూన్ యాక్చువల్లీ. కొత్తు పరోటా మేబీ ఇది మనకి హైదరాబాద్లో అంతగా దొరకదు. ఇది ఒకటే పాండీ పరోటాస్లో మాత్రమే దొరుకుతుందని నాకు అనిపిస్తుంది, బికాజ్ ఇది తమిళనాడు డిష్ కాబట్టి. చాలా బాగుందండి. మేబీ ఇది కొంచెం తిన్నా కూడా ఫిల్ అయిపోతుంది. ఆసమ్, డెలిషియస్ విత్ క్యారెట్. మధ్యలో మనం కొంచెం హెల్త్ని నంజుకుందాం. ఎంత కలర్ఫుల్ డిషెస్ ఉన్నాయి కదా నా ముందు. నెక్స్ట్ నేను పరోటా టేస్ట్ చేయబోతున్నా. ఇప్పుడు నేను ఒక వెరైటీ కాంబో ట్రై చేస్తాను. సమోసా విత్ కెచప్ ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఇది చూసి ఖచ్చితంగా తిట్టుకుంటారు. మీరు ఎన్ని తిట్టుకున్నా వీ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, ఫుడీస్ డోంట్ కేర్. ఈ ఒక్క దాంట్లో ఒక ప్రాన్ ముక్క తీసుకున్నా, కెచప్ అద్దా ఇందులోకి, దీన్ని తింటున్నాను. సూపర్ డెలిషియస్. ఇందాక మీకు ఒక స్పెషాలిటీ చెప్తారని కదా ఈ రెస్టారెంట్ గురించి. సో నాకు అది మెన్యూ కావాలి. ఒకసారి మెన్యూ ఇవ్వరా? మెన్యూ తీసుకెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఆర్డర్ చేయట్లేదు, ఇదే చాలా ఎక్కువ ఉంది. బట్ ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా మన రెస్టారెంట్ గురించి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇలా కొంచెం తింటూ ఉందాం. కొత్తు పరోటా చాలా బాగుందండి. మెన్యూ వచ్చేసింది. సో మెన్యూ ట్యూర్ మొత్తం మనం వేసేసాం కాబట్టి లాస్ట్ పేజ్లో ఒక స్పెషల్ ఉంది. డైరెక్ట్గా లాస్ట్ పేజ్లోకి వెళ్ళిపోయాను నేను. సో ఏంటంటే మన పాండీ పరోటాస్కి మోస్ట్ అవార్డెడ్ తమిళ్ క్విజిన్ రెస్టారెంట్ అని పేరుంది. చూసినట్లయితే చూడండి, తర్వాత నేను మీకు చెప్తాను. మోస్ట్ అవార్డెడ్ రెస్టారెంట్ అనమాట ఇది. సో బెస్ట్ సౌత్ ఇండియన్ క్యాజువల్ డైనింగ్ 2021, బెస్ట్ తమిళ్ క్విజిన్ 2020, బెస్ట్ రీజనల్ క్విజిన్ తమిళ్ 2021. ఈ అవార్డ్స్ అన్ని మనోళ్ళు కొట్టేశారు బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ ఫుడ్, టేస్ట్ అండ్ అంబియన్స్. ఆబ్వియస్లీ అన్నీ చూసేగా అవార్డ్స్ ఇస్తారు.
సో ఇదండి మన పాండీ పరోటాస్. మనం ఇక్కడికి ఎలా రావాలో కూడా నేను మీకు చెప్పేస్తాను. అడ్రస్ నోట్ చేసుకుంటారా? చేసేసుకోండి ఫాస్ట్గా. ఈలోపు ఒక బైట్. సో ఇంత బిజీ లైఫ్ స్టైల్లో, ఇంత బిజీ లైఫ్ స్కెడ్యూల్స్లో మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది కదా. సో పాండీ పరోటాస్కి మీరు వచ్చి తినేయాలి, నాలాగే ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన మంజీరా మాల్ ఉంది కదండి, కూకట్పల్లి, ఆబ్వియస్లీ ఫేమస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాని పక్క స్ట్రీట్లో టెంపుల్ బస్ స్టాప్ వెళ్తూ ఉన్న దారిలో వస్తే మీకు పాండీ పరోటాస్ రోడ్ మీదే కనబడుతుంది. ఎవరినైనా అడిగినా కూడా చెప్తాను. సో హ్యాపీగా వచ్చేయండి. స్పెషల్ తమిళనాడు డిషెస్ని టేస్ట్ చేయండి. సో నేనైతే తమిళనాడు ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. హ్యాపీ టమ్మీ, హ్యాపీ మీ టమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలంటే పాండీ పరోటాస్కి వచ్చేసేయండి. సో ఇంకా మీకోసం మంచి వెరైటీ ఫుడ్, వెరైటీ ప్లేసెస్ అన్ని వెయిట్ చేస్తున్నాయి. అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం అందరం ఎంతమంది భోజన ప్రియులం ఉన్నామో అంతే మంది సంగీత ప్రియులం కూడా ఉన్నాం కదా. నేను కూడా మ్యూజిక్ లవర్ని. సో మనకి విహారీ మ్యూజిక్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని సాంగ్స్ మీ ముందుకు వచ్చేయబోతున్నాయి. ఈ వీడియో నేను చాలా ఇష్టపడి చేశాను, తిన్నాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలిసినందరితో తెలియనందరితో కూడా షేర్ చేసుకోండి, వచ్చి తినేయండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ శృతి సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. డ్రైవ్ సేఫ్, వేర్ హెల్మెట్స్, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ స్ప్రెడ్ లవ్. సీ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ఆశికా పడుకోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీ ఛానల్. నాలాంటి ఫుడీస్కి మంచి ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.